హాయమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానరా. చక్కగా మీకు ఆ మంచినీళ్ళ చెరువులోది బొచ్చు చేప, ఎందుకంటే సంవత్సరం కిందట చేసి చూపించాను మీకు అది. అలాగే మళ్ళీ కూడా మంచినీళ్ళ చెరువులోకి పంపించారు ఒరిగేడు నుంచి. వండి మీకు చూపిద్దామని చెప్పేసి బంగారం రండి. అమ్మా, ఒరిగేడు మంచినీళ్ళ చెరువులోంచి చేప వచ్చింది. 3 సంవత్సరాలకు ఒకసారి పడతారు. అప్పటికి నేను వీడియో ఇంకా తీర్థం మొదలు పెట్టలేదమ్మా యూట్యూబ్ ఛానల్. తర్వాత వచ్చి పోయిన సంవత్సరం దువ్వయ్యేరులోది పెట్టాను మీకు. ఇప్పుడు ఇది ఒరిగేడు మంచినీళ్ళ చెరువులో అనమాట. 3 సంవత్సరాలకు ఒకసారి మా రెండో అబ్బాయి పాడాడు, మా పెద్ద బాబు గారు అబ్బాయి. చాలా థ్యాంక్స్ రా బాబు అప్పు. మొత్తం 8 కేజీలు 9 కేజీలు వచ్చిందంటాం చేప. అది 3 ఓటాల కింద వేసి ఒక ఓట మనం పట్టుకొచ్చారన్నమాట. మా ఇంట్లో కూడా అందరికీ వేళ పండగ అందరూ. అది చూసారా, ఒక చెంప వచ్చింది తలకాయ మనకి. అదిగో చక్కగా కడిగింది. పెరుగు వేసి మట్టి కడుక్కోండి అమ్మా. పెరుగు వేసి ఎప్పుడైతే కడిగామో దాంట్లో ఉన్నది పోతుంది. పులుసు కూడా లేదు, అంత బాగు చేయించుకొచ్చారు బయట. మళ్ళీ 3 సార్లు అని చెప్పేసి ఓకేనమ్మా. అన్నీ బయట కడుక్కుంటాం, అసలు సింకులో అనేది కడగనమాట. నేను 2 బాక్సులు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కదమ్మా. ఇక ఈ ముక్కలు మట్టుకు ఉండదామని చెప్పి సాయంత్రం పులుసు పెడతాను. ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని చక్కగా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, అందంగా ఉప్పు కారం అన్నీ కూడా సమృద్ధిగా లాగుతాయన్నమాట. తర్వాత ఏమేమి వేస్తాం చిన్న మాట మీకు ఏంటంటే, సరే ఇవి వేసిన తర్వాత మీకు చెప్తాను. అమ్మా ఇదిగో తలకాయ ఒక సెంపీగ ముక్కలు ఇందులో మనం వేసుకునే చూపిస్తానమ్మా. 50 గ్రాముల కారం, 25 గ్రాములు ధనియాల పౌడరు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, ఒక 50 గ్రాములు మంచి నూనె. ఇదిగో మనం చేపను బట్టి మనం మెటీరియల్ కలుపుకోవాలి. ఇది ఎలాగుందంటే మాంసం ముక్కలాగా ఉందన్నమాట. దాన్ని బట్టి అప్పటికప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుని మగ్గ పెట్టేసుకుంటూ ఉప్పు లాక్కోదు. చూసారు ఎలాగుందో ముక్క. ఇదిగో ఈ ముక్కకి ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఇవన్నీ పట్టించుకున్నాం చూసారా, ఇదిగో అందుకని ఇది ఇలాగ వేసుకుని చక్కగా నేను చెప్పేశాను కదా మీకు. తర్వాత ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలే వేస్తాం. మా అమ్మమ్మగారు కానించి కూడా చాలామంది లవంగ మొగ్గ, యాలక్కాయ, దాల్చిన చెక్క, గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నారు. ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కరు వేసుకుంటారు. మనం ఎవరిని తప్పు పట్టకూడదు. ఇదిగుర కారం ఓకేనమ్మా. అదన్నమాట. మేమైతే మా ఇంట్లో ఎవరైనా సరే ఇప్పుడంటే ఉల్లిపాయ వేపుతున్నాం, కానీ అప్పుడు ఉల్లిపాయ కూడా అన్ని కలిపేసి ఉండేసేది అమ్మ. అదే రుచి. మరి రెండో అన్నయ్య మా అమ్మ తణుకు నుంచి వస్తే చేప తెచ్చేసుకునేవాడు చివటాన్నయ్య. అమ్మ పులుసు పెట్టేసి వెళ్ళనివాడు. అది అమ్మ వంట ఎప్పటికీ బోరు కొట్టదు. అది ఎంత బాగా మనం వండినా మా అమ్మ వండింది బాగుంటుంది అంటారు. అది మాట. ఇదిగో నేను సాయంత్రం వండుతానమ్మా. పగలు ఏం తినేసినా సాయంత్రం అయ్యేటప్పటికి కాపులకి కంపల్సరీ నీసి ఉండాలి అమ్మా. పొద్దున్న పప్పుచారు వేసి పెట్టినా పర్లేదు. ఇదిగో ఇలా పెట్టేసుకుందాం చక్కగా. చూసారా, అప్పుడు నేను పులుసు పెట్టేటప్పుడు ఏమేమి వేస్తానో అన్నీ మళ్ళీ మీకు చూపిస్తాను బంగారం. ఓకేనమ్మా. ఇదిగో మీకు ఏమేమి ఉంటుంది కదా, దీన్ని కూడా పట్టించాలి. పెద్దసేపు ఎప్పుడు కూడా ఇలా మనం పట్టించుకునే వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిపోయిందని చేప ముక్కలు వేసేసుకోకూడదు, పట్టదు, ఉప్పు పట్టదు. ఓకేనా. చక్కగా నేను తయారు చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను బంగారం. ఇది 1 గంట ఇలా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బయట పెట్టుకోండి, ఏం పర్లేదు. ఓకే బంగారం. ఓకేనమ్మా. శాదత్తంగా చెప్పింది సాయం అనుకోక. మిక్సీ పట్టుకునేటప్పుడు నీకు ఇంత మెంతగా ఎందుకు వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు మా పిల్లలు. ముందు మనం వాటర్ వేసుకోకుండా తిప్పుకోవాలి. ఎందుకంటే ధనియాలు కూడా గట్టే, జీలకర్ర కూడా గట్టే, గమ్ము నలగదు. అప్పుడు తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటా తిప్పుకోవాలి. ఓకే బంగారం. అదే నమ్మ సీక్రెట్ సాయం మీద ఇంకా అంతకన్నా ఏమీ లేదు. అంటే మెత్తగా బుర్ర గుంజిలాగా ఉంటుంది అని చెప్పి కూడా ఎందుకని అది నానబెట్టుకున్నాను. చింతపండు చెప్పలేదు అనుకోకండి. ఇదిగో ఇప్పుడు మనం చక్కగా ముక్కలు పేరు చేసుకుందాం. ఇలా చూడండి తలకాయ నా ఎంక చూస్తుంది ఇది. ఓకేనా. ఎత్తుకో దాన్ని మనం పేర్చుకుంటూ వెళ్ళిపోతాం. అందుకని పెద్ద దాకా పెట్టాను. ఇందులో మనం ఆయిల్ పోసుకున్నాం కదా, తర్వాత మళ్ళీ మనం ఏమేస్తానో చూపిస్తాను.
ఆ? నేను ఆవకాయ ఒకటి వేస్తాను కదమ్మా, అది వేస్తాను అన్నమాట. ఈ చేపకే రుచి అలాగా. ఇదిగో మనం మొక్క గురించి నెతుక్కోక్కర్లేదు, చక్కగా. నేను 2 పొయ్యిలు అంటించుకుంటాను ఆ పక్కన కూడా ఇప్పుడు సరిపడగా. చూసారా? అది ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఈ కారం ఇదంతా వదిలేస్తుంది, మళ్ళీ చూపిస్తా. ఓకేనమ్మా, ఇది వాటర్ పోసుకుందాం. 2 పొయ్యిలు అంటించాను కదా, అంటే సైడ్లు కూడా తగులుతుంది దెబ్బ అని చెప్పి అప్పుడమ్మా 2 పొయ్యిలు అంటించుకుంటాను అనమాట, తొందరగా అయిపోద్ది అని చెప్పి. 4 పొయ్యిలు ఉంటాం మనకి ఏంటంటే ప్లస్ ఇక లాగోపోయాము. ఇదిగో 1/2 కిలో చింతపండు నానబెట్టుకున్నాను. ఇదిగో అంటే 200 గ్రాములు పడుద్ది, కాకపోతే మనం 1/2 కేజీ నానబెట్టుకోవాలి. ఎందుకంటే నా దగ్గర క్రీమ్ ఉంటుంది, ఫ్రెష్గా వేస్తే బాగుంటుందని చెప్పి కూర ఉండలో అది మాట బాగుంటుందని చెప్పేసి. ఓకేనమ్మా, ఇప్పుడు ఇదిగో పోసేసుకుందాం. ముందు వాటర్తో ఒక్క దెబ్బ తగలనివ్వాలి. అన్నీ ఒకేసారి అన్ని కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. 10 సార్లు ఉప్పు కారాలు చూడకూడదు. అది దింపేటప్పుడు వేస్తాను, కొత్తిమీర కొంచెం ఇప్పుడే వేస్తాను అంతే. ఇప్పుడే ఇదిగో చూసారా ఎంత మెత్తగా ఉందో. అంతే, తలకాయ మీద వేద్దాం పాపం. అది అమ్మా, చిన్న మాట చెప్దామని. మామిడికాయ ఎత్తనాం కదా, చింతపండు తగ్గించుకోవచ్చు కదా అనుకోవచ్చు. మామిడికాయ రుచి మామిడికాయది, చింతపండు చింతపండుదే. మనం ఎంత వేసుకుంటున్నాం మెటీరియల్ అంతా వేసుకోవాలి. మామిడికాయ వేసుకునేది ఏంటంటే నీసు చంపేస్తుంది, చాలామంది ఇష్టపడతారు మామిడికాయ అమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆగస్టులో మనం వండుకునే వాళ్ళకి పునాసకాయ ఉండటం వలనే చక్కగా అలా టెంకతో చాలామంది ఇష్టపడతారా. అది ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఇదిగో కొత్తలాడతా చక్కగా అలాగా 3 నిమిషాలు ఉడికిందా. అదిగో ఎందుకంటే ముక్కలు నాన్ని కాబట్టి సాయంత్రం దాకా ఉడకబెట్టక్కర్లేదు. చక్కగా చూడండి అలాగా. ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకుంటున్నాను. ఇగో వీటికి నాట్లు పెట్టుకోండి, ఇలాగా నాట్లు పెట్టుకోండి అమ్మా. ఇలా సీరుకోండి నిలువుని. ఇదిగో చూసారా ఇలా మాట. ఇదిగో మా అదృష్టం ఏంటంటే మాకు పునాది చెట్టు ఉంది, మన ఇంటికాడ పాత ఇంటికాడ ఉంది, ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ ఉండి దగ్గర కూడా ఉంది. అస్సలు వాళ్ళ పాపం ఎప్పుడు కోసినా అలాగే ఇస్తారు. సంవత్సరం బాగా కాసిన చెట్టు అవి అలాగే ఇచ్చి నేను ఏం చేస్తానంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట కోసుకుని. అది ఇప్పుడు ఇలాంటి వాటికి ఉపయోగపడుద్ది. మనం చేపల కూరలో వేసుకునే ఉద్దేశం ఉంటే మార్కెట్లో తెచ్చుకుంటారు కదా, మెల్లగా కోసుకొని చక్కగా ఒక ప్యాచక డబ్బాలో పెట్టుకోండి అంతే. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇంకా అన్నీ వేసేసాను. మనం దింపేటప్పుడు మట్టికి కొత్తిమీర చింపుకుందాం. ముక్కలు ఉడిపోనియమ్మా. ఇప్పుడు నేను కరెక్ట్గా ఈ ఆవకాయ నూనె పోసేటప్పటికి మైక్ ఆగింది. ఎందుకనో కొత్తదే మొన్న తెచ్చాడు పండుబాబు, మైక్ ఆగిపోయిందిరా. మంచిగా బుక్ చేస్తారు, ఎందుకని ఆగింది మరి. మా తిప్పలు అలా ఉంటాయి. ఇక వచ్చేసారా మామిడికాయ ముక్క ఎలా ఉడిపోయిందో. ఇదిగో దగ్గరికి వచ్చేసింది ఇంకా చూసారా. ఇదిగో ఇప్పుడు చూపిస్తా. అది కూడా చూసామ్మా, మాంసంలాగా ఉందన్నమాట. ఎందుకంటే మొదటి చేప మళ్ళీ మాంసంలాగే ఉంటుంది, ముళ్ళు ఉండదు ఇంక ఇందులో. కరెక్ట్గా నరికించుకొచ్చేసారు కదా అంకులు, ముళ్ళు అనేది లేదు. అదిగో చూసారా. అది ఆ ఆవకాయ ఒకటి పోసేటప్పటికి అలాగ వచ్చేస్తుంది. ఇది
ఇది పొట్ట ముక్క మాట, అందుకని వైట్ వస్తుంది. పొట్ట ముక్క పిల్లలు తినిపిస్తే చాలా బాగుంటుంది. ఓకేనమ్మా, నీ చిన్నదే సొల్యూషన్ ఏంటంటే రొంప పట్టినోళ్ళు వేడివేడిగా వేడివేడి అన్నంలో 2 ముద్దలు తినేటప్పటికి రొంప కథం చక్కగా ఉంటుంది. లేదు మామూలుగా తినేవాళ్ళు అనుకో, చక్కగా పొద్దున్న వండుకుంటున్నాం కాబట్టి సాయంత్రం తిన్నామనుకో ఇంకా సూపరు. ఏమ్మా అది మాట అలా తిన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో చక్కగా కామెంట్లో పెట్టండి. మీరు కామెంట్లు పెడితేనే కదరా బంగారం. ఇదిగో ఇప్పుడు లాస్ట్ మనం వేసుకునేది ఏంటంటే కొత్తిమీర. చేపల కూరలో ఏమి వేసినా వద్దంతాం. చూసారా మనం ఎంత పులుసు వేసుకున్నాం, ఎలా వేసుకున్నాం. ఆవకాయ నుంచి చూసారా ఎలా తేలిందో. ఓకేనమ్మా, శివటం వెళ్ళాలి అన్నయ్య వాళ్ళ ఇంటికి. అందుకని నేను భోజనం చేసినట్టు కూడా మీరు చూసినట్టు ఉంటుందని చెప్పి అక్క తీస్తుంది. చాలా అంటే చాలా రుచిగా ఉందిరా. ఇవాళ మా ఒరిగేడు వాళ్ళు అందరికీ పండగ. ప్రతి ఇంట్లోనూ కూడా చేపల పులుసు. ఏమ్మా అందరూ కూడా నా వీడియోలు చూడండి, అందంగా లైక్ చేయండి అమ్మా, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా నా వీడియోలు అందంగా చూసి మంచి కామెంట్లు పెట్టండి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.